Hi, hello, welcome to my channel Chaiti Sevens. So dear students, today topic is very interested topics, progressions 7 MCQ by Chaiti 7 TS Polyset 2024. So dear students, ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ పాలిసెట్కి అంటే తెలంగాణ పాలిసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో నేను చేస్తున్న వీడియోస్ అన్ని హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ ఫర్గెట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో మీకు 7 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చెప్తాను. సో ఈ ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి మ్యాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ ఫర్గెట్. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఒక లైక్ కూడా వేయండి. గోయింగ్ టు ద వీడియో. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ఏపీ 5, 1, -3, -7. సో ఇక్కడ డియర్ స్టూడెంట్స్ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ ఫర్గెట్. ఎస్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఏపీ రాసుకోవాలి మనం. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చారు అనేది రాసుకోవాలి ఫస్ట్. ఎస్, 5, 1, -3, -7 ఎక్స్. నా ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీఆర్ ఫైండింగ్ 10th టర్మ్. ఓకే, ఫస్ట్ టర్మ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ లెటర్, డినోటెడ్ బై ఏ లెటర్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే 5 అన్నట్టు. కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు ఇయర్ సెకండ్ టర్మ్ వచ్చేసి ఇది ఫస్ట్ టర్మ్ అన్నట్టు, ఇది ఫస్ట్ టర్మ్ అన్నట్టు, ఇది సెకండ్ టర్మ్ అన్నట్టు. ఓకే, ఎస్. సో ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ఏముంది, ఇక్కడ 1 ఉంది. 1 మైనస్కి మైనస్ ఫార్ములా ప్రకారం. ఎస్, ఫస్ట్ టర్మ్ వచ్చేసి 5. ఎస్, డి ఈక్వల్ టు హియర్ +1 -5 ఏమొస్తుంది, -4. సో డి ఈక్వల్ టు 4. ఎస్, అయిపోయింది సగం వరకు. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫైండ్ 10th టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 10th టర్మ్ కదా. ఎస్, సో 10th టర్మ్ అంటే nth టర్మ్ ఫార్ములా తెలవాలి మనకు. ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా వీఆర్ యూజింగ్ nth టర్మ్ ఫార్ములా దట్ a suffix n is equal to a plus n minus 1 into d. This is the formula of nth term. Okay, now here a వాల్యూ తెలుసు మనకు, ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు మనకు. n అనేది ఏంది ఇక్కడ 10 అనమాట. ఎస్, ఇవి ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా మనకు వచ్చేస్తుంది 10th టర్మ్ వాల్యూ. ఎస్, ఏ సఫిక్స్ 10 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏముంది మామ, 5 ప్లస్ బ్రాకెట్ ఓపెన్. వాట్ ఈస్ ద ఎన్, ఎన్ ఎంత ఉంది ఇక్కడ 10 -1 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఈస్ -4. ఏ సఫిక్స్ 10 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 10 - 1 ఏమొస్తుంది 9 ఇంటూ -4 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఏ సఫిక్స్ 10 ఈక్వల్ టు 5 హియర్ ప్లస్ ఇంటూ మైనస్ 9 4 జా 36. సో ఏ 10th టర్మ్ ఈక్వల్ టు -31. సో మనకు ఆప్షన్ ఆన్సర్ ఏమొచ్చింది, -31. సో వెర్ ఈస్ ద ఆప్షన్? ఎస్, ఫస్ట్ ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అర్థమైందా మమ్మ, అర్థమవుతుందా? ఎస్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. 4, 7, 10, ... ఆర్ ఇన్ ఏపీ, దెన్ సమ్ ఆఫ్ 15th టర్మ్ హీస్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 385, సెకండ్ ఆప్షన్ 475, థర్డ్ ఆప్షన్ 375, ఫోర్త్ ఆప్షన్ 325. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, ఓకేనా? ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకోవాలి. గివెన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 4, 7, 10 ... నెక్స్ట్. సో ఇక్కడ ఎప్పుడైనా ఏపీ ఇవ్వగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి, కామన్ డిఫరెన్స్ రాయాలి, ఓకేనా? ఎస్, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 4 వస్తుంది, అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు a2 - a1. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్, 7 మైనస్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి 4. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసి 3 వచ్చేసింది ఇప్పుడు మనకు. ఓకే, ఎస్, ఫస్ట్ టర్మ్ ఏమో 4, కామన్ డిఫరెన్స్ ఏమో 3. ఓకేనా? నౌ వీఆర్ ఫైండింగ్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్. అంటే
సో ఎన్ అనేది ఎంత, ఇక్కడ ఎన్ అనేది 15 అన్నట్టు. ఓకే, ఎస్. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సో మనకు ఫార్ములాస్ రావాలి ప్రోగ్రెషన్లో. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్ ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 బ్రాకెట్ ఓపెన్ 2a ప్లస్ n-1 ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఇది. నా ఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది, ఎన్ వాల్యూ ఉంది. ఎన్ అనేది ఇక్కడ 15th టర్మ్ కదా, కాబట్టి ఎన్ అనేది 15. సో ఏ డి ఎన్ ఇవన్నీ వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా, ఆన్సర్ వచ్చేస్తుంది మామ. ఎస్ ఎస్ 15 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 15/2 బ్రాకెట్ ఓపెన్ 2a. ఏ ఎంత ఉంది ఇక్కడ 4 ప్లస్ ఎన్ వచ్చేసి 15 -1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ డి వచ్చేసి 3. ఎస్ యాజ్ 15 ఈజ్ ఈక్వల్ టు 15/2 క్యాన్సిలేషన్ అవ్వదు, అట్లనే రాసుకోండి. ఎస్ 2 4 జా 8 ప్లస్ 15 -1 ఏమొస్తుంది 14 ఇంటూ 3. ఎస్ యాజ్ 15 ఈజ్ ఈక్వల్ టు 15/2 బ్రాకెట్ ఓపెన్ 8 ప్లస్ 14 3 జా ఎంత వస్తుంది, 14 3 జా మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 3 4 జా 12, ఇక్కడ 1 క్యారీ అవుతుంది, సింపుల్ మల్టిప్లికేషన్. 3 1 జా 3 ప్లస్ 1 4 వస్తుంది, 42 వస్తుంది. ఎస్ యాజ్ 15 ఈజ్ ఈక్వల్ టు 15/2 8 ప్లస్ 42 ఏమొస్తుంది 50 వస్తుంది. ఎస్ ఇప్పుడు ఏం చేయండి అంటే క్యాన్సిలేషన్ చేసుకోండి. 2 1 జా 2 25 జా. సో స్పేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్ 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 25. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం, ఇక్కడ చేద్దాం. ఓకేనా, 25 ఇంటూ 15. సో 5 5 జా 25, 2 క్యారీ, 5 2 జా 10, 5 2 జా 10 ప్లస్ 2 12 వస్తుంది. ఎస్ 1 5 జా 5, 1 2 జా 2. ఎస్ 5 7 ఇక్కడ 3. సో 375 ఎస్ 15 టర్మ్స్. సమ్ ఆఫ్ ద 15 టర్మ్స్ ఇది ఈక్వల్ టు ఏమొచ్చింది 375. సో అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. అవర్ ఆన్సర్ ఈస్, సో మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్స్. సో మామ అర్థమవుతుందా మామ? పుష్పరాజ్ తగ్గేదేలే. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. Yes, we are going to the third question. If the second term and fifth term of a GP are 24, 81, then the R equal to. So ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్ ఫస్ట్ ఇచ్చిన సెకండ్ టర్మ్ అండ్ ఫిఫ్త్ టర్మ్ని మనం కాపీ చేసుకోవాలి. సో గివెన్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది ఇక్కడ? సెకండ్ టర్మ్ వచ్చేసి 24 అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 81. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కామన్ రేషియో. ఎస్ సో సెకండ్ టర్మ్ ఫార్ములా ఇన్ ద జీపీ ఏమొస్తుంది? సెకండ్ టర్మ్ ఇన్ ద జీపీ చెప్పండి. ఎస్ సెకండ్ టర్మ్ అంటే ఏఆర్ ఈక్వల్ టు 24. ఇక్కడ 24 సేమ్ రాసుకున్నా. సెకండ్ టర్మ్ ఫార్ములా వచ్చేసి ఇన్ ద జీపీ ఏఆర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఫిఫ్త్ టర్మ్ ఒక జీపీ ఏముంటుందంటే ఏఆర్ పవర్ ఆఫ్ 4 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందంటే 81. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఎస్ నౌ డివైడ్ సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. ఎందుకు సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ డివైడ్ చేయాలంటే ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 1 ఉంది, ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 3 ఉంది, 4 ఉంది. ఎస్ సో డివిజన్ చేస్తే స్మాలర్ అవుతుంది, క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి సో ఏఆర్ పవర్ ఆఫ్ 4 బై ఏఆర్ పవర్ ఆఫ్ 1 దట్ ఈక్వల్ టు 81/24. క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ టైం ఏ క్యాన్సల్, ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 1 టైమ్స్, ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 4 టైమ్స్లో 1 టైం కట్ అయితే ఆర్ పవర్ ఆఫ్ 3 ఉంటుంది. ఎస్ ఆర్ పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా చేసుకుందాం. సో 3 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. 3 8 జా 3 27 జా. ఎస్ 27/8. సో మనం ఇప్పుడు ఈ క్యూబ్ని ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది? క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27/8. సో ఇక్కడ మనం ఈ నెంబర్ని క్యూబ్లో మార్చుకోవాలి మనం క్యాన్సల్ అవ్వడం కోసం. ఎస్ 27ని 3 క్యూబ్ రాసుకోవచ్చు, 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. ఎస్ ఆర్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్, నౌ హియర్
సో పవర్ సేమ్ ఉంది కాబట్టి 3/2 హోల్ పవర్ ఆఫ్ 3 రాసుకోవచ్చు. ఈ క్యూబ్ రూట్ ఉన్న ఈ క్యూబ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో మనకు ఆర్ ఎంత వస్తుంది ఇప్పుడు 3/2. సో మన ఆప్షన్లో ఎక్కడుంది చూడండి ఒక్కసారి. ఎస్ డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్తుర్రా, ఆప్షన్ 4 ఏముంది 3/2. సో మన ఆన్సర్ కూడా r/3 కదా, 3/2 కదా, r ఈక్వల్ టు ఎస్. సో అర్థమైంది అనుకుంటున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇన్ అన్ ఏపీ if the first term is 4 and 9th term is 20, then find the 15th term. సో నాన్న మనం క్వశ్చన్ని బాగా చదవాలి. క్వశ్చన్ బాగా అర్థమైంది అనుకో మనకు ఆన్సర్ చేయడం ఈజీగా వస్తుంది. ఎస్, ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఇచ్చిండు, 9th టర్మ్ ఇచ్చి 15th టర్మ్ ఒక ఆన్సర్ ఏముంటుంది ఈ 4 ఆప్షన్లో. ఎస్, సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడు మామ. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఫస్ట్ టర్మ్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఏ కదా. ఏ ఎంత 4 అండ్ 9th టర్మ్ ఈజ్ 20 అంటే ఏ 9th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చి అండ్ యూఆర్ ఆస్కింగ్ ఏ 15th టర్మ్ అంటే ఏ 15th టర్మ్ ఎంత ఉంటుంది మామ, అర్థమవుతుందా? ఏ 15th టర్మ్ ఎంత ఉంటుందంట. ఎస్, సో ఇప్పుడు చూడండి ఏ టర్మ్ వచ్చేసింది, ఇక్కడ డి ఉంటే మనం ఏ 15th కనిపెట్టచ్చు. సో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ నుంచి తీసుకొస్తా చూడండి. ఎస్, ఏ 9 అంటే అర్థం ఏంటంటే ఏ ప్లస్ 8d దట్ ఈక్వల్ టు 20. ఎస్, సో చూడండి ఇక్కడ నుంచి మనం డి ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ హియర్ 4 ప్లస్ 8 ఇంటూ డి ఈక్వల్ టు 20. 8d ఈక్వల్ టు 20. ఈ +4 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే -4 వస్తుంది. 8d ఈక్వల్ టు 20 నుంచి 4 పోతే ఏమొస్తుంది మామ 16. ఎస్, సో d ఈక్వల్ టు 16/8 వేయచ్చు. సో ఇది 8 ఇక్కడ డివిజన్ అవుతుంది. 8 1 జా 8 2 జా. సో దేర్ ఫోర్ డి ఈక్వల్ ఏమొచ్చింది ఇక్కడ మనకు 2 వచ్చింది. సో మనం కామన్ డిఫరెన్స్ వచ్చేసి 2 అండ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ 4. నా 15th టర్మ్ కనిపెట్టాలి కదా మనం. 15th టర్మ్ ఫార్ములా ఏంది ఏ 15th ఈక్వల్ టు, సో చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ ఇక్కడ 14d రావాలి. ఇక్కడ 15 వస్తే ఇక్కడ 14 వస్తుంది మామ, గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తున్నా. ఎస్, ఏ 15th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్కడ ఉంటుంది 4 ప్లస్ 14 ఇంటూ డి వాల్యూ ఇక్కడ 2. ఎస్, మల్టిప్లై చేసుకోవాలి ఈ రెండు. ఏ 15th ఈక్వల్ టు 4కి 4 సేమ్ రాసుకున్నా, 14 2 జా 28. ఎస్, ఏ 15th ఈక్వల్ టు 4 ప్లస్ 28 ఏమొస్తుంది 32. సో 15th టర్మ్ ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు 32. సో ఆప్షన్లో ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్, సెకండ్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్స్. సో మామ అర్థమవుతుందా పుష్పరాజ్, అర్థమవుతుందా? సో నౌ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ దెన్ a/b ఈక్వల్ టు ఎంత ఉంటుంది? సో ఇక్కడ మనకు 4 ఆప్షన్లో ఏది రైట్? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ ఏబిసి ఆర్ ఇన్ జీపీ అయితే దెన్ a/b ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఇక్కడ, సో ఇక్కడ ఏబిసి అనే టర్మ్స్ అంటే జీపీలో ఉన్నాయంట. ఎస్, సో జీపీ జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు లెటర్లో ఇచ్చింది కాబట్టి ఏ కామా బి కామా సి సేమ్ కాపీ చేసుకున్నా. ఎస్, కామా. నా ఇప్పుడు ఏం చేయాలంటే మనకు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఫార్ములాస్ కామన్ రేషియో కాన్సెప్ట్ గుర్తుందా మీకు? ఎస్, వాట్ ఈస్ ద కామన్ రేషియో ఫార్ములా? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ దట్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, ఇలా మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఎస్, సో ఇక్కడ మనం 2 టైమ్స్ రాలి ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కామన్ రేషియో కాన్సెప్ట్ ఫార్ములా ఏంటంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. సో ఇది కామన్ రేషియోకి ఫార్ములా ఈక్వల్ ఉంటుంది కాబట్టి సో ఇదంతా రఫ్ చేసేసి ఐఎమ్ టేకింగ్ దిస్ కాన్సెప్ట్. ఎస్, ఇప్పుడు ఈక్వాలిటీ తీసుకొస్తాం చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ హియర్? ఫస్ట్ టర్మ్ వచ్చేసి a1 వచ్చేసి ఏ. ఎస్, బి ఇక్కడ a2 వచ్చేసి ఏమొస్తుంది అంటే a2 వచ్చేసి a2 ఏమో బి అండ్ ద a3 ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు ఆన్సర్ వచ్చేసాయి. చూడండి a2 ఎక్కడ ఉంది? a2 ఎంత ఉంది మామ? బి బై వాట్ ఈస్ ఏ1 వచ్చేసి ఏ ఉంది,
ఈక్వల్ టు వాట్ ఈస్ ఏ3 వచ్చేసి సి బై ఏ2 వచ్చేసి బి. సో మనకు కండిషన్లో ఆన్సర్ దొరుకుతాయి చూడండి. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఏ బై బి ఉందా ఇక్కడ లేదు. సో దీన్నే రెసిప్రోకల్ చేయండి, ఎందుకంటే బి బై ఏ ఉంది కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేయండి. సో హియర్ రెసిప్రోకల్ ఏమొస్తుంది దీనికి రెసిప్రోకల్ చేస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. సో చూడండి మనకు ఏ బై బి ఈక్వల్ టు ఏమొస్తుంది బి బై సి ఆప్షన్లో ఎక్కడుంది మామ ఎస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్స్. సో మన ఫస్ట్ ఆప్షన్లోనే కనిపిస్తుంది, ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి. సో మనకి ఈ కాన్సెప్ట్ అయితే పక్కా గుర్తుండాలి. ఎస్ ఇక్కడ చూడండి ఏ2 బై ఏ1 ఏ3 బై ఏ2. సో ఏ2 అంటే ఇక్కడ రాసుకున్నాను చూడండి, ఇచ్చిన సిరీస్ని ఏ1 ఏ2 ఏ3గా కాపీ రాసుకొని సో ఇలా మనం లాస్ట్కి వచ్చి రెసిప్రోకల్ చేసుకుంటే మనకు ఆన్సర్ దొరికేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందమ్మా? ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ఓకే, ఎస్ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21, 18, 15, ఈజ్ 30? విచ్ టర్మ్ అంటే ఇక్కడ ఎన్ అనేది వాల్యూస్, ఇక్కడ ఎన్ వాల్యూస్ ఇచ్చిండు అంటే 16th టర్మ్ వస్తుందా, లేదా 18th టర్మ్ వాల్యూ వస్తుందా, 17th టర్మ్ వాల్యూ వస్తుందా, 19th టర్మ్ వాల్యూ వస్తుందా, 30 - 30. సో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తా డియర్ స్టూడెంట్. చూడండి గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్. సో మనం ఇచ్చిన ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ని కాపీ చేసుకోవాలి ఒకసారి. సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ 21, 18, 15 ... ఎస్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది 21 అవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏమో 21. కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా. ఎస్, a2 మైనస్ a1. సో d ఈక్వల్ టు a2 ఏమో 18 వస్తుంది, a1 ఏమో 21. 18 మైనస్ 21. సో d ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే -3. సో మనకు d తెలుసు, ఫస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఎస్, ఇక్కడ మనం లాస్ట్ టర్మ్ ఏమనుకోవాలంటే -30 అనుకోవాలి. ఈ టర్మ్ని మనం లాస్ట్ టర్మ్ అనుకోవాలి an. సో మనం ఇక్కడ మనం ఈ -30 అనేది ఏ టర్మ్స్కి వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి మమ్మ. ఓకేనా? ఎస్, ఐఎమ్ యూజింగ్ nth టర్మ్ ఫార్ములా. nth టర్మ్ ఫార్ములా చెప్పండి. a సఫిక్స్ n ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో ఏ సఫిక్స్ n, ఇక్కడ ఏ సఫిక్స్ n వాల్యూ ఎంత ఇచ్చింది ఇక్కడ అంటే మనం అనుకోవాలి ఈ టర్మ్ని nth టర్మ్ అనుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో -30 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ +20 ప్లస్ n వాల్యూ తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి మనం, n ఫైండ్ అవుట్ చేయాలి. n-1 సేమ్ రాసుకోండి. d వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -3. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే n వచ్చేస్తే ఆన్సర్ వచ్చినట్టు. ఇక -30 ఈక్వల్ టు 21 సేమ్ రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది -3 ఇంటూ n 3n అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. 1 3 = 3 అంటే +3 వస్తుంది ఇక్కడ. ఇది మీకు ఇది అర్థం కావాలి, ఇక్కడ అర్థం కావాలి ఇంటూ చేసుకోవడం. ఎస్, -30 ఈక్వల్ టు ఇక్కడ 21 + 3 ఏమొస్తుంది 24 -3n. సో ఈ 24 అక్కడ పంపిస్తే ఏమొస్తుంది నెగిటివ్ అవుతుంది కదా. -30 - 24 ఈజ్ ఈక్వల్ టు -3n. సో ఈ రెండు అడిషనల్ చేసుకోవాలి మనం, -54 వస్తుంది, దట్ ఈక్వల్ టు -3n. సో మైనస్ క్యాన్సల్, 54/3 ఈ 3 అనేది ఇక్కడ డివిజన్ చేసుకున్నాను. n ఈక్వల్ టు ఏమొస్తుందంటే 54/3 కదా, క్యాన్సలేషన్ చేసుకోవాలి. సో 3 1 జా 3 1 జా వస్తుంది ఇక్కడ, మళ్ళీ 2 మిగులుతుంది, 8 జా. సో హియర్ n ఈక్వల్ టు క్యాన్సలేషన్ చేసుకుంటే n ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఇక్కడ 3 8 జా 24 కాబట్టి n ఈక్వల్ టు 18. సో ఇక్కడ ఆప్షన్లో ఉందా చూడండి డియర్ స్టూడెంట్స్, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సో ఆప్షన్ 2లో 18 ఆన్సర్ కనిపిస్తుంది కదా. ఎస్, అర్థమవుతుందా? నౌ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఎస్, లాస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. హౌ మెనీ 2 digits నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? సో 10 ఉంటుందా ఆన్సరు, 11, 12, 13? సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్, సో ఇక్కడ 2 digit నెంబర్స్ అన్ని ఎన్ని ఉంటాయని తెలవాలి మనకు. అంటే 2 digit నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకు తెలవాలి ఫస్ట్. సో 2 digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి, మీరు చెప్పండి మమ్మ, ప్లీజ్ మమ్మ.
2 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 10 11 12 13 14 డాట్ 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 99 వరకు ఉంటుంది 2 డిజిట్ నెంబర్ ఓకేనా. సో ఈ 2 డిజిట్ నెంబర్లో 7 తోటి డివిజిబుల్ అయ్యేవి 7 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయంట. ఎస్ సో నేను ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎస్ 7 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏముంటుంది 14 ఈజ్ ద ఫస్ట్ నెంబర్, దెన్ ఆఫ్టర్ 21 వస్తుంది, దాని ఆఫ్టర్ ఏమొస్తుంది 28, లాస్ట్ నుంచి 98 కదా. సో ఇక్కడ మనకు 99 ఉంది కదా, సో 98 వస్తుంది చూడండి. 98 ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ డివిజిబుల్ బై 7. సో నవ్ ఇట్ ఈస్ ద ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంది 14 ఈజ్ ద ఫస్ట్ టర్మ్, ద కామన్ డిఫరెన్స్ ఈస్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 21 మైనస్ 14, ద కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు మనకు 7 వస్తుంది. ఫస్ట్ టర్మ్ కూడా తెలుసుకున్నాం, కామన్ డిఫరెన్స్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ద లాస్ట్ టర్మ్ని ఏమనుకోవాలంటే nth టర్మ్, లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 98. నవ్వు ఇప్పుడు మనం ఏం చేయాలి nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి, సో ఎన్ని నెంబర్స్ ఉంటాయి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి డివిజిబుల్ బై 7. సో యూజింగ్ nth టర్మ్ ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా. సో చెప్పండి nth టర్మ్ ఫార్ములా చెప్పండి ప్లీజ్ మామ, చెప్పాలి మామ. సో nth టర్మ్ ఫార్ములా a సఫిక్స్ n ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఎస్ సో ఏమంటే ఇక్కడ ఎంత ఉంది 98 ఈక్వల్ టు a ఈజ్ 14 ప్లస్ n మైనస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, d వాల్యూ ఈజ్ 7. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి 98ని సేమ్ రాసుకుంటున్నాను ఈక్వల్ టు 14 ప్లస్ 7 తోటి మల్టిప్లై చేసుకుంటున్నాను. 7 ఇంటూ n 7n మైనస్ 7 1 జా 7 మైనస్ 7 వస్తుంది. ఎస్ 98 ఈక్వల్ టు 14 నుంచి 7 పోతే ఎంత 7 వస్తుంది మనకు ప్లస్ 7n. సో చూడండి ఇక్కడ 7 అక్కడ పంపిస్తే 98 మైనస్ 7 ఈక్వల్ టు 7n. సో 98 నుంచి 7 తీసేస్తే మనకు ఎంత వస్తుంది 91 ఈక్వల్ టు 7n. సో 7 తోటి డివిజిబుల్ చేయండి 91కి. ఎస్ 91/7 దట్ ఈక్వల్ టు n. సో మనకు ఇక్కడ డివిజన్ క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 7 1 జా 7, 7 3 జా 21. ఎస్ సో అవర్ ఆన్సర్ ఈస్ 13. సో ఎక్కడుంది ఆప్షన్లో చూడండి 13 4th ఆప్షన్లో ఉంది. ఎస్ సో అవర్ ఆన్సర్ ఈస్ 13 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.